హలో హలో, నేను నిన్ను కిడ్నాప్ చేసిన వ్యక్తిని మాట్లాడుతున్నాను. లోపల ఎలా ఉన్నారు? అంతా సౌకర్యంగానే ఉంది కదా? రే, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? నన్నెందుకు కిడ్నాప్ చేశావు? ఎవరైనా ఎవరినైనా ఎందుకు కిడ్నాప్ చేస్తారు? అవసరం కోసమే కదా. అలాగే నీతో నాకు అవసరం ఉంది. ఏంటి అవసరం? గెస్ చేయి చూద్దాం. డబ్బుల కోసమే కదా మీరు పనులు చేసేది? ఎంత కావాలి? నీ దగ్గర ఎంత డబ్బుందేంటి? ముందు నీకు ఎంత కావాలో చెప్పు, నేను ఏర్పాటు చేస్తాను. నన్ను మాత్రం వదిలే. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. నాకు ఎంత కావాలి, ఎలా ఇవ్వాలి అనేది రేపు చెప్తాను. ఉంటాను. హలో హలో హలో. నేనింటికి రాకపోయేసరికి అమ్మ నా గురించి ఎంత కంగారు పడుతుందో, ఎంత బాధపడుతుందో. ఇప్పుడిప్పుడే తన ఆరోగ్యం కుదుట పడుతుంది. ఈ సంఘటన వల్ల మళ్ళీ తనకి ఏం జరుగుతుందో. భగవంతుడా, మా అమ్మకి ఏం కాకుండా చూడు స్వామి. నేనిలా మాట్లాడితేనే మీరు తట్టుకోలేరు, కానీ మీరొక్కరి కూతురు గురించి ఆలోచిస్తూ మీలో మీరే కుమిలిపోతూ ఉంటే నేను తట్టుకోగలనని ఎలా అనుకున్నారు? ఇంకెప్పుడు నా దగ్గర ఇలాంటి విషయాలు దాచకండి. మరణం మనల్ని వేరు చేసే వరకు ఎంత పెద్ద సమస్యనైనా కలిసే పంచుకుందాం. అలాగే. శ్రీవల్లిని కిడ్నాప్ చేసింది ఎవరో ఏంటో ఏమన్నా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదు సీత. ఎప్పుడు తెలుస్తుందండి? తను ఎక్కడుందో, ఎన్ని ఇబ్బందులు పడుతోందో అసలు తనకేమన్నా. సీత, అంత దూరం ఆలోచించొద్దు. డబ్బు కోసం తనను కిడ్నాప్ చేస్తుంటారే కానీ ప్రాణాలు తీసేంత శత్రుత్వం ఎవరితోనూ మనకు లేదు. డబ్బు కోసమే అయితే వాళ్ళు అడిగినంతే ఇచ్చేయండి. అవసరమైతే ఈ ఆస్తి మొత్తం ఇచ్చేయండి. కానీ శ్రీవల్లిని ఇంటికి తీసుకురండి. అలాగే సీత, తప్పకుండా తీసుకొస్తాను. ఊరుకో, నువ్వేడవకు. నేను కమిషనర్ గారితో మాట్లాడాను. నా కూతుర్ని ఎలాగైనా కాపాడండి అని గట్టిగా చెప్పాను. మన అమ్మాయి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఉంటానండి. నా బిడ్డని తిరిగి మళ్ళీ ఈ కళ్ళతో చూసే వరకు నాకేం కాదు. నేను ధైర్యంగానే ఉంటాను. ఎందుకంటే తనిప్పుడు నా కూతురు మాత్రమే కాదండి, తల్లి కూడా. అవునండి, నిన్నటి వరకు నా కూతురుగా ఉన్న శ్రీవల్లి షష్ఠి పూర్తిలో నాకు పెళ్లి చేసి నాకు తల్లయింది. ఆ క్షణం నాకు తన్ను మా అమ్మ కనిపించింది. అలాంటి నా తల్లి ఇప్పుడు నాకు దూరంగా ఎక్కడో ఎవరి చేతుల్లోనో బందీగా ఉంది. సీత, శ్రీవల్లిని సప్త సముద్రాల అవతల బంధించిన వాళ్ళని ధైర్యంగా ఎదుర్కొని రాగలదు. ఎందుకంటే కాలాలాంటి దుర్మార్గుణ్ణి ఒంటరిగా ఎదుర్కొంది. మన శాప విమోచన కోసం మనకి చెప్పకుండానే మృత్యువుకు ఎదురు వెళ్లి మరీ బావిలోంచి విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చింది. తన గుండెల నిండా ధైర్యం ఉంది, ఆ దేవుడి అండ ఉంది. అన్నిటికీ మించి తల్లిగా నీ ఆశీస్సులున్నాయి. అలాంటప్పుడు తనకేమవుతుంది చెప్పు? అలాగేనండి, పోలీసులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కదా. మన ప్రయత్నంగా మీడియా హెల్ప్ తీసుకుందాం. పేపర్లోనూ టీవీలోనూ తన గురించి ప్రకటిద్దాం. వద్దు సీత, ఈ విషయంలో తొందరపడకూడదు. కిడ్నాప్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఫోన్ వస్తుందేమో చూద్దాం. రాకపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టు చేద్దాం. శ్రీవల్లి కానీ మీరు కానీ 10 మంది మంచి కోసమే ఆలోచిస్తారు. ఎంతవరకు మీరెవ్వరికీ చెడు చేసింది లేదు. అలాంటప్పుడు మనమ్మాయిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుందండి? ఎంత ఆలోచించినా ఆ విషయమే నాకు అర్థం కావట్లేదు సీత. మొన్న దినేష్ కొడుకుని కిడ్నాప్ చేసింది కూడా మన శత్రువులు కాదు. ఎవరో చిల్లర వెధవ డబ్బుల కోసం చేశాడు.
అలాగే శ్రీవల్లిని కూడా కిడ్నాప్ చేశారేమో అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా వాళ్ళు డబ్బు గురించే మనకు ఫోన్ చేస్తారు. మనం వాళ్ళను పట్టుకొని మన అమ్మాయిని విడిపించుకొని వద్దాం, సరేనా? ఏమోనండి, నాకంతా అయోమయంగా ఉంది. దేవుడా, చీమకు కూడా హాని చేయని నా కూతుర్ని క్షేమంగా ఇంటికి చేర్చు స్వామి. భయ్యా, మీ ఆర్డర్ రెడీ. వాటర్ తీసుకోరా. అరుణ్, ఫుడ్ తీసుకో. నిన్ను పోలీసులు ఎవరూ చూడలేదు కదా? చూడలేదు. అయినా హైదరాబాద్ పోలీసులకి మన గురించి ఏం తెలియదు కదా. చెప్పలేంరా, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అవునరా, చీకటి పడగానే సీక్రెట్గా మనం మన ఊరికి వెళ్ళిపోదాం. నేను వెళ్ళనివ్వను. సార్, మీరు కిడ్నాప్ అయిన శ్రీవల్లిని పట్టుకోవడానికి నియమించిన స్పెషల్ ఆఫీసర్ని. రేయ్, తప్పించుకోవాలని చూస్తే నిర్దాక్షిణ్యంగా కాల్చి పడేస్తాను. శ్రీవల్లి ఎక్కడుంది? మాకు తెలియదు సార్. రేయ్, నిజం చెప్పండి, లేకపోతే మిమ్మల్ని ఇక్కడే ఎన్కౌంటర్ చేసి పడేస్తాను. అమ్మ తోడు సార్, మేము నిజమే చెప్తున్నాం. శ్రీవల్లి ఎక్కడుందో మాకు తెలియదు. అవునా? మరి పోలీసులు ఎవరు చూడలేదు కదా? రాత్రికి సీక్రెట్గా మనం ఊరు వెళ్ళిపోదామని ఎందుకు మాట్లాడుకుంటున్నారా? ఎవరికి చెప్తున్నారా మీ కహానీలు? శ్రీవల్లి మీ మీద పోలీస్ కేసు పెట్టిందన్న కోపంతో మీరే తనని కిడ్నాప్ చేశారని నాకు తెలుసు. మర్యాదగా నిజం చెప్పండి, తనని ఏం చేశారు? తను ఇప్పుడు ఎక్కడుంది? సార్, తన మీద కోపం ఉన్న మాట నిజమే. తనని కిడ్నాప్ చేయాలనుకున్నది నిజమే, కానీ మేము తనని కిడ్నాప్ చేయలేదు సార్. ఏం మాట్లాడుతున్నావురా? అవును సార్, మేము తనని ఫాలో చేస్తూ వెళ్తుంటే మాకన్నా ముందే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తనని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు.